पाकिस्तान मुर्दाबाद अच्छा है पाकिस्तान अच्छा है एक टमाटर कच्चा है पाकिस्तान अच्छा है भारत माता की जय भारत माता की जय पाकिस्तान मुर्दाबाद खबरदार खबरदार पाकिस्तान मुर्दाबाद खबरदार खबरदार जय जवान जय किसान భారతదేశ శిఖరం పాల్గావ్లో కాశ్మీర్లోని పాల్గావ్లో సుమారు 29 మంది మరణించినట్టుగా సమాచారం అందింది. ఇది ఒక ఏమైన చర్య, అత్యంత అసలు భారతదేశ స్వతంత్రం ఏర్పడినప్పటి నుంచి ఇంత ఘోరాతి ఘోరమైన చర్య ఎన్నడూ చూడలేదు మనం. ఎందుకంటే ఉగ్రవాదులు ఇంతకు ముందు ఎక్కడో బాంబులు పేలుస్తూ మతోన్మాదులుగా జనాలందరినీ అదరగొట్టి బెదరగొట్టే పరిస్థితులు ఉండే. కానీ నిన్నటి సంఘటన కేవలం ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకొని ప్యాంట్లు ఊడదీసి వాళ్ళకి కావాల్సింది చూసి వాడెవడైతే హిందూ ఉన్నాడో వాడిని మాత్రమే చంపాలన్న టార్గెట్ చేయడం జరిగింది. అది అక్షరాల ఏదో మేము అందరం చెప్పడం కాదు, అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు వారి భార్యలు వెల్లడించడం జరిగింది పత్రికాముఖంగా. ఇలాంటి విషయాల్ని ఉగ్రవాదుల్ని ఉపేక్షించేది లేదని రాత్రికి రాత్రి ఈ విషయాన్ని తెలుసుకున్న అమిత్ షా గారు ఫ్లైట్ లో వెళ్లి శ్రీనగర్ లోనే అక్కడ ఉన్న ముఖ్యమంత్రితో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే టీవీలలో న్యూస్లలో ఇవాళ ఖండిస్తున్న కొంతమంది కాంగ్రెస్ వాదులు కానీ ఇతర పార్టీ రాజకీయ నాయకులు కానీ ఎవ్వడన్నా ఖండించిన పాపాన పోలేడు. ఇప్పుడు ఎక్కడనేదో మేమందరం ఏదో తప్పు చేసినట్టు అవుతుందని ఇప్పటికి కూడా ఎవరు స్పందించక ఒకరొకరు మాత్రమే స్పందిస్తున్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు లేవారా శక్తులు? ఇంతకుముందు అంటారు హిందువుల కోసం పాటుపడే పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఏలన చేసిర్రు, నవ్వుల పాలు చేసిర్రు. ప్రత్యక్షంగా చెప్తున్నాం, హిందువులకు అండగుండే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు దాడులు జరిగితే వీడియోలలో కూర్చుండి మేము హిందువులం కాదా, పత్రికల్లో చెప్తున్నారు మేము హిందువులం కాదా అంటున్నారు. ఇవాళ హిందువుల మీద ఊచకూత జరిగితే ఎక్కడికి పోయిరా దొంగ నా కొడుకులారా, రండి బయటికి రండి, ఇంటికి ఒక్కళ్ళు మేము ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా హిందూ సమాజం కోసం భారతీయ కార్యకర్తలం. భారతీయ జనతా పార్టీ నిక్కచ్చిగా ఉంది. మీ పార్టీలలో ఉన్న హిందువులు రండి, సిగ్గు శరం తెచ్చుకున్న వాళ్ళైతే ఇవాళ మన సమాజం మీద జరుగుతున్న ఈ అన్యాయాల్ని సహించకుండా ఖండించడమే కాదు, అవసరమైతే ఉగ్రవాదులతో కూడా మా సైనికులందరం పోరాడి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోరాడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. నిన్న జరిగిన సంఘటనకు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారి కుటుంబాలన్నిటికీ కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున, మా ఆర్మూర్ పట్టణ ప్రజల తరఫున వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకి మనోధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఈ ఉగ్రదాడి చాలా దారుణమైన చర్య, ఒక పిరిపంది చర్య. ఇప్పటికిప్పుడే జమ్మూ కాశ్మీర్లో ఒక మంచి వాతావరణ పరిస్థితి నెలకొంటా ఉంది. ఏదైతే టూరిజం పరంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్కి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కల్పించి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా కల్పించే అవకాశం కల్పించినప్పటికీ నిన్నటి రోజు జరిగిన ఈ ఉగ్రదాడి అనేది చాలా హేయమైన చర్య. ఖచ్చితంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ ఒకటే కాకుండా హిందువుల తరఫున పోరాడేది, నిన్నటి రోజు జరిగిన చర్య కేవలం హిందువులను టార్గెట్ చేసుకున్న ఓన్లీ ఉగ్రదాడి. ఇప్పటికైనా కానీ అన్ని పార్టీలో ఉన్న సెక్యులర్ ముసుగులో ఉన్న హిందువులందరూ కూడా ఇప్పటికైనా కళ్ళు తెరవండి, లేకుంటే రానున్న రోజుల్లో కూడా మీరు అందరూ కూడా సేమ్ అదే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి భారతీయ జనతా పార్టీకి ఏదైతే హిందుత్వంలో మనము ఏదైతే భారతదేశంలో బతుకుదామనుకుంటే హిందుత్వం పరంగా ఉంటేనే తప్ప వేరే అయితే బతుకు లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిన్నటి చర్యకు కనీసం సంఘీభావం తెలిపే ఒక్కొక్క పార్టీ కూడా కనీసం అంతా స్పృహ లేకుండా ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. భారతీయ జనతా పార్టీకి ఏదైతే మద్దతుగా ఇచ్చి ఈ హిందుత్వాన్ని మనం కాపాడుకునే ఉద్దేశంలో మన భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకున్నది. ఇప్పటికైనా కానీ హిందువులందరూ కూడా కళ్ళు తెరిచేసి నిన్నటి రోజు జరిగిన సంఘటనకి ఆర్మూర్ పట్టణ శాఖ తరఫున కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. నిన్న ఏదైతే పాకిస్తాన్ ముష్కర్లు ఉన్నారో ఉగ్రవాదులు ఒక పర్యాటకుల మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపి కేవలము ఒక మతం ప్రాతిక మీద వాళ్ళు హిందువులైతే వాళ్ళని కాల్చి వాళ్ళ అనామకుల మీద కాల్పులు జరిపి పిరికి పంద చర్యగా దీన్ని అభివర్ణిస్తున్నాము. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది.
ప్రపంచానికి ఏదైతే ఇది కేవలం భారతదేశం మీద దాడి కాదు, ఇది మానవత్వం మీద, యావత్ మానవత్వం మీద దాడి అని సందర్భంగా తెలియజేస్తూ పాకిస్తాన్ ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని నేను భారతదేశము వెంటనే ఈ ప్రతిపాదనను యుఎన్ఓలో పెట్టి పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించాలా. ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసిర్రో ఆ ఉగ్రవాద సంస్థలన్నింటినీ కూడా తుదముట్టించేంత వరకు వాళ్ళకు నివాళులు అర్పించరాదు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే అనామకుల మీద ఇలా ఏదో పర్యాటకులు ఇలా పోతే వాళ్ళు ఇలా ఏం చేయాలన్నా దిక్కుచో లేని విధంగా అక్కడ కాల్పులు జరిపి అయోమయ పరిస్థితి చేసిర్రు. అసలు ఈ యొక్క పరిస్థితికి కారణము భారతదేశంలో అనైక్యత. ఏదైతే కేవలం హిందువుల మీద టార్గెట్ పెట్టి చేస్తున్నారు, ఇప్పటికన్నా హిందూ సమాజం మొత్తం కూడా ఆలోచన చేసి ఎవరు హిందువుల పట్ల ఉన్నారు, కేవలం నరేంద్ర మోడీ గారికి చెప్పుండ్రి, నరేంద్ర మోడీకి బోలో అని ఆయన మాట చెప్పి కాల్పులు జరిపిందంటే ఎటువంటి పరిస్థితి ఉన్నదో భారతదేశంలో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికన్నా దేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి మన ముందు హిందువులము అని గ్రహించి హిందువుల పక్షాన ఉండి భారతదేశంలో అందరు సమానమే అని మనం అంటుంటే, కానీ ప్రపంచంలో వేరేళ్ళు మాత్రము హిందువుల మీద కాల్పులు జరిపి హిందువుల మీద దాడి చేస్తుంటే ఏ వ్యక్తి కూడా ఇలా మానవత్వం ఉన్న వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తి హృదయంతో స్పందించాలా. కానీ ఇప్పటికి కూడా భారతదేశంలో అనుకున్న విధంగా స్పందన రాకపోవడం బాధాకరం. ఎవరైనా సరే ఈ దుశ్చర్యను ఖండించాలా, పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మరణించిర్రో శతగాత్రులైర్రో వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ వారికి భారతీయ జనతా పార్టీ ఆ దేవుడు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రకటించాలని, వాళ్ళు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ హిందూ సమాజం మొత్తం కూడా అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తారు. ఏదైతే కాశ్మీర్ లో నిన్న జరిగిన ఉగ్రవాదుల దాడిలో బలైన హిందూ కుటుంబాల ఏవైతున్నాయో వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. మరి ముఖ్యంగా తుర్క ముష్కరులు పాకిస్తాన్ లో ఉన్న ముస్లిం ఏదైతే దేశస్తులు ఉన్నారో వారు తీవ్రవాదులు అతి క్రూరంగా వేటాడి వీడి హిందువా ముస్లిమా అని చింపి అవసరమైతే పాయింట్లు ఇప్పి చూసి అరే వీడి హిందువు వీడిని కాల్ చేయని చెప్పి మరీ తలపై గన్ను పెట్టి కాల్ చేయడం జరిగింది. ఇది సాక్షాత్తు యావత్తు ప్రపంచం చూసింది. ఇప్పటికైనా అని కళ్ళు తెరవండి హిందూ బంధువులారా, కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నిన్ను రేపు తెల్లారి భారతదేశంలో కూడా ఇటువంటి గ్రామాల సంఘటనలు జరిగేవి ఉన్నాయి. అందుకోసం నేను ఒకటే చెప్తున్నా, యావత్తు ఏదైతే హిందూ బంధువులకు మీరు రేపు తెల్లారా చూసుకున్నాడు ఓడైతే ఉన్నాడు సంపాదనకు వచ్చినాడు, నువ్వు కాంగ్రెస్ వాడని చూడాడు, నువ్వు బీఆర్ఎస్ వాడని చూడాడు, నీ పైన తిప్పుతాడు, నీ చూసి నిన్ను ఖతం చేసేస్తాడు. అందుకోసమే చెప్తున్నా, ఇప్పటికైనా అని హిందూ జాతికి మీరు గౌరవం ఉన్నాయి, హిందూకు సంబంధించిన పార్టీలో ఇంకా మీరు నడవండి. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా 400 బార్తో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. దానికి సంబంధించింది ఏదైతే హిందూ దేశంగా ఈ భారతదేశం రాబోయే సమయంలో కాబోతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదే ప్రపంచ విధంగా ప్రపంచ దేశాలు ఈ చర్యను ప్రపంచ దేశాలకు సంభవించేలా చూసుకొని ఈ ఉగ్రవాదులను పూకెట్ వేళ్లతోని టోటల్ ఆఫ్ఘనిస్తాన్ లో కావచ్చు, పాకిస్తాన్ లో కావచ్చు, పూకెట్ వేళ్లతో కొలిగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.